ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని సుఖంగా నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం అంత ప్రశాంతంగా పడుకున్నామంటే, అంత హాయిగా నిద్రపోయామంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేవు, ఎటువంటి ప్రమాదాలు రాలేదు, మనకి ప్రశాంతంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాలేదు. కొంతమంది నిద్రలో ఉన్నప్పుడే హార్ట్ అటాకులతో చనిపోయినోళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. నిద్రలోనే కోమాలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు, కోమాలో ఉన్నవాళ్ళు బయటికి రాకుండానే మరణించారని మనం వార్తలు చూస్తున్నాం కదండి. మరి మనకు గాని, మన ఇంట్లో వాళ్ళకు గాని, మన బంధువులకు గాని ఎవ్వరికి ఎటువంటి ఆపద, కీడు, ప్రమాదాలు రాకుండా ప్రశాంతంగా నైట్ అంతా పడుకున్నామంటే అది మన గొప్పతనమా? కాదు కదండి. మన తండ్రి కాపుదల. ఆయన అంత జాగ్రత్తగా మనల్ని భద్రపరచబట్టే మనకు ఎటువంటి ప్రమాదం రాకుండా ఆయన చల్లని రెక్కల క్రింద మనల్ని భద్రంగా కాపాడబట్టే, కోడి తన పిల్లల్ని ఎలాగైతే భద్రపరిచిద్దో అంతకన్నా ఎక్కువగా భద్రంగా తండ్రి మనల్ని కాపాడబట్టే కదా. మరి అంత జాగ్రత్తగా కాచి కాపాడిన తండ్రికి మనమేమి ఇవ్వగలమండి? అసలు ఆయనకి ఏమి ఇవ్వగలం? ఆయనకి ఏం తక్కువని ఇవ్వగలం? అంత గొప్ప మహిమను వదిలిపెట్టి మన దగ్గరికి రావడానికి ఏమి తక్కువ అండి తండ్రికి? మన నుండి ఏది కోరుకోవట్లేదు కదా. ఒక్క థ్యాంక్స్, అది కూడా మనస్ఫూర్తిగా చెప్తే ఎంత సంతోషిస్తాడో. ఎంత నిజంగా ఎంత జాలిగల తండ్రి కదండి. మనమే ఎవరికన్నా అంత కాపుదల, అంత భద్రత ఇస్తే ఏంది ఒక థ్యాంక్స్ చెప్పేసి వాళ్ళు, అవతల వాళ్ళు ఒక థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయారంటే మనకు ఎలా ఉండిద్ది? రాత్రంతా నాకు నిద్ర వస్తున్నా కూడా ఆపుకొని వాళ్ళని అంత జాగ్రత్తగా, వాళ్ళకి దోవలు కొట్టకుండా, వాళ్ళకి ఎటువంటి ప్రమాదం రాకుండా, ఎటువంటి ఆపద రాకుండా నేను నైట్ అంతా మేలుకొని ఉంటే ఏంది ఒక థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు? కనీసం ఏదన్నా ఇదిగో ఇది ఉంచుకో అనే ఒక కనీసం ఏది ఇవ్వరు కూడా ఇవ్వలేదు అని మనం అనుకుంటాం కదా. కానీ మన తండ్రి మన నుండి ఏది ఆశించట్లేదండి. తండ్రికి అసలు ఏం తక్కువని? ఆయనే అసలు ఆశీర్వాదాలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. తెలివి, జ్ఞాన, సర్వ సంపదలన్నీ కలిగి ఉన్నాడు, ఆయన దగ్గరే ఉన్నాయి. అయినా సరే అవన్నీ పక్కన పెట్టి ఆఫ్టర్ ఆల్ మన కోసం, అసలు ఎటువంటి అర్హత లేని మన కోసం తండ్రి ఆ మహిమనంతా వదిలిపెట్టి కిందకు వచ్చి మనకు కాపుదల, ఒక కాపలాగా ఉండడానికి మనమే పాటి వారమండి. అసలు మనం ఎంత, మన భక్తి ఎంత? మనం చేసే భక్తి ఒక భక్తేనా? తండ్రిని బాధ పెట్టేలా మనం ప్రవర్తించలేదా? ఆయన మనసు నొచ్చుకునేలా మనం ప్రవర్తించలేదా? మనం మాట్లాడలేదా మాటలతో? అయినా సరే తండ్రి మన మీద జాలిపడి ఆయనకున్న మహిమనంతా వదిలిపెట్టేసి కోటాను కోట్ల మంది దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని అంత గొప్ప పొగడ్తలని, అంత ఆ గొప్పతనాన్ని అంతా పక్కన పెట్టేసి ఎటువంటి అర్హత లేని మన కోసం అండి, ఆయన మనసు నొచ్చుకునేలా, ఆయన మనసు బాధ పెట్టే మన కోసం ఆయన కాపుదల మనకి ఇవ్వడానికి వచ్చాడు. ఎంత జాలిగల తండ్రి, ఎంత ప్రేమగల తండ్రి. మరి తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా, హడావుడిగా కాకుండా హార్ట్ఫుల్గా ఒక్క థ్యాంక్స్ చెప్తామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకు స్తోత్రం. నా తండ్రి, గడిచిన రాత్రంతా ప్రభా మేమంతా ప్రశాంతంగా నిద్రపోయామంటే అది మా గొప్పతనం కాదు, మేం తీసుకున్న జాగ్రత్తలు కాదు తండ్రి, మేము తీసుకున్న సేఫ్టీ రూల్స్ కాదు తండ్రి. మీ కృప, మీ దయ, మీ జాలి, మీ రక్షణ కంచె మా చుట్టూ ఉండబట్టి, మా గృహం చుట్టూ, మా చుట్టూ, మా పడకల చుట్టూ మీ యొక్క రక్షణ కంచె ఉంచబట్టే నా తండ్రి. అంత గొప్ప మహిమను వదిలిపెట్టేసి మీరు కునకకుండా, నిద్రపోకుండా మమ్మల్ని భద్రపరచడానికి మేమే పాటి వారం ప్రభు. అంత చక్కటి రక్షణ ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత? మేం చేసే భక్తి ఒక భక్తేనా తండ్రి? ఎన్నోసార్లు మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించాం, ఎన్నోసార్లు మీ మాట వినకుండా మాకు నచ్చినట్టు జీవించాం. అయినా కూడా తండ్రి అవన్నీ పట్టించుకోకుండా మీ కాపుదల, మీ భద్రత మాకిచ్చినందుకు ఏమి ఇవ్వగలమయ్యా? మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి? మాకన్నా గొప్పవారు, మాకన్నా ధనవంతులు, మాకన్నా ఎంతో మంది ఐశ్వర్యవంతులు, గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్ళు ఎంతో మంది ప్రభా ఈ నూతన దినంలో ఉండలేక మరణించారనే ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం ప్రపంచం మొత్తంలో. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు తండ్రి.
మరి వారు మరణించారు, మేము క్షేమంగా ఉన్నామంటే అసలు మేమే పాటి వారం నా తండ్రి. మీ కాపుదల, మీ దృష్టిలో మేముండడానికి, ఆ అర్హత మాకివ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత ప్రభు. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మరి హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యలు తీసివేయండి ప్రభు. పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి. వారందరినీ ప్రభు ఒక్క మాటతోనే మీరు స్వస్థపరచగల శక్తి గల దేవుడు తండ్రి. ఒక్కసారి వారి వైపు చూడండి, వాళ్ళ కుటుంబాల వైపు చూడండి ప్రభు. మీ విషయంలో నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా వారు ప్రవర్తించుంటే వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం తండ్రి. మేమేదో గొప్పవారు, మేము ఒక్క తప్పు కూడా చేయలేదు అని కాదు ప్రభు. అయినా సరే తండ్రి, వారంత బాధల్లో ఉన్నప్పుడు మేము సంతోషంగా ఉండలేం కదా తండ్రి. ఆ మనసు కూడా మీదే ప్రభు. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే, ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే సంతోషంగా ప్రశాంతంగా ఉండే మనసు మీది కాదు. ఆ మనసు మీరు మాకు ఇవ్వలేదు తండ్రి. ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ స్వస్థత మీరు ఇవ్వండి. ఒక ఇంటిలో ప్రభా, ఒక కుటుంబంలో ఒక్కళ్ళు అనారోగ్యంతో ఉన్నా కూడా ఆ ఇంటి వాళ్ళందరూ ప్రభా మనశ్శాంతిగా ఉండలేరు నా తండ్రి. ఆ బాధ ఎలా ఉండిద్దో మీకు తెలుసు ప్రభా. అందుకే ఆ బాధ, వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు పడే బాధ చూడలేక ఎంతో మందిని మీరు స్వస్థపరిచారు తండ్రి. మీ వాక్యాల్లోనే మీరు మాకు రుజువులు చూపించారు. అమ్మా ఇదిగో వీరిన్ని ప్రాబ్లమ్స్, ఇంత అనారోగ్యంతో ఉన్నారు. ఆ కుటుంబ సభ్యుల ప్రార్థనను బట్టి నేను వాళ్ళని స్వస్థపరిచాను తల్లి. అలాగే మీకు ఆ సమస్యలు వస్తాయి, మీరు అలాగే ఆసక్తితో ప్రార్థించండి, నేను వస్తాను స్వస్థపరుస్తానని మీరు చెప్పారు ప్రభా. మరి మీ వాక్య ప్రకారం నా తండ్రి, వాక్యానుసారం నా తండ్రి అడుగుచున్నాం ప్రభా. మేమేదో గొప్పవాళ్ళమని కాదు, పెద్ద భక్తిపరులమని కాదు తండ్రి. అయినా సరే జాలిగల దేవా, మరి హాస్పిటల్స్లో చిన్న పిల్లలు ఎవరెవరు ఉన్నారో ప్రభా, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు నా తండ్రి, మరి ఏ సమస్యలతో, ఎటువంటి అనారోగ్య సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారు మాకైతే తెలియదు ప్రభా. మీకు తెలుసు నా తండ్రి. ఎంతో మంది ప్రార్థన అవసరతలు పెడుతున్నారు ప్రభా. మరి అనారోగ్య సమస్యలు, మంచి ఆరోగ్యం కోసం నా తండ్రి మరి ప్రార్థించమన్నారు. అది నా దగ్గరకు వచ్చిన ప్రార్థన విన్నపం కాదు తండ్రి, మీ దగ్గరకు వచ్చింది. మీ పాదాల దగ్గర పెడుతున్నాం. నేనైతే ఏమి చేయలేను ప్రభా. అసలు నేనెంత, నా భక్తి ఎంత ప్రభా. మీ దగ్గరకు వచ్చింది, మీకే అప్పగిస్తున్నాను ప్రభా. ఒక్కసారి వారి గృహాల్లోకి వెళ్ళి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని ఈ రోజంతా ప్రభా మీకు మహిమకరంగా మేము నడుచుకునేలా, మీరు ఇష్టపడేలా, మీ మనసు ప్రశాంతంగా ఉండేలా, అలాంటి పనులే మేము చేసేలా మీ కృప అనుగ్రహించండి. మీ హృదయం బాధపడే మనసు, మీ మనసు నొచ్చుకునే మా ప్రవర్తన మాకు ఉండకుండా నా తండ్రి, మా ప్రవర్తన వల్ల తోటి వారిని బాధ పెట్టకుండా ఉండేలా మీ కృప అనుగ్రహించమనే మీకు మహిమకరంగా ఈ రోజంతా ప్రభా మీరు మాతో నడిచి, మేము చేసే ప్రతి పనిలో మీరు మాతో ఉంటేనే ఆ పనులు సక్సెస్ అవుతాయి తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదయ్యా. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు తండ్రి. మా బాధలు చూసే దేవా, మా ఇబ్బందులు మీకు మాత్రమే తెలుసు. సహాయం మీరు మాత్రమే చేయగలరు తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేదు, అయినా సరే అడుగుచున్నాం. మాతో పాటు వచ్చి మా పక్కన మీరుండి మేము చేయాల్సిన పనిలో మీరే మాకు తోడుగా ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.